నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సాహిత్య బి. మేడం అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత కొందరు వెయిట్ గెయిన్ అవుతారు, కొందరికి హెయిర్ ఫాల్ అవుతుంది, కొందరు స్కిన్ డామేజ్ అవుతుంది. ఓకే, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా మేడం. దానికి వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఇది చాలా మందికి ఉన్న డౌట్ ఇది మేడం. సో యూజువల్ గా ఏంటంటేనండి, ప్రెగ్నెన్సీ తర్వాత మనం దాని పోస్ట్ పార్టం పీరియడ్ అని అంటాము. సో ముఖ్యంగా ఏంటి అంటే హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వలన కానివ్వండి, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వలన కానివ్వండి, చాలా చేంజెస్ అనేవి వస్తుంటాయి స్కిన్ లో కానీ హెయిర్ లో కానీ. ముఖ్యంగా ఏంటంటే పొట్ట దగ్గర సెంట్రల్ ఒబెసిటీ అంటాం మనం. సో ఇవన్నీ కూడా చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. సో ముఖ్యంగా ఏంటంటే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ కి వచ్చేసరికి మిలాస్మాన్ అని ఒక కండిషన్ అనేది ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఈ చీక్ బోన్స్ దగ్గర అండ్ నేసల్ బ్రిడ్జ్ మీద ఆ పిగ్మెంటేషన్ అనేది రావటము, కొంచెం డార్కనింగ్ ఉండటము. అదే టైంలో గనక సన్ ఎక్స్పోజర్ గనక ఎక్కువగా ఉంది అంటే, మనం స్కిన్ కేర్ సరిగ్గా తీసుకోవట్లేదు అంటే, మాయిశ్చరైజర్ కానీ లేదంటే SPF అంటే సన్ స్క్రీన్ లాంటివి వాడట్లేదు ఈవెన్ డ్యూరింగ్ ద పోస్ట్ పార్టం పీరియడ్ అని అనుకున్నప్పుడు ఏంటి అంటే, ఈ మిలాస్మా అనేది చాలా కామన్ గా పోస్ట్ పార్టం విమెన్ లో చూస్తూ ఉంటాం. సో ముఖ్యంగా ఏంటంటే మిలాస్మాకి ట్రీట్మెంట్ అంటూ ఉంటే అది కొంచెం కష్టమైన ట్రీట్మెంటే. అండ్ యూజువల్ గా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళు కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. అది మీరు పర్టికులర్ గా లాక్టేషన్ పీరియడ్ లో ఉండేటప్పుడు దే డోంట్ యూజువల్లీ స్టార్ట్ దీస్ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ అనమాట. అంటే విటమిన్ ఏ కానీ, ట్రెటినాయిన్ కానీ, రెటినాల్ కానీ, లేదంటే వేరే అదర్ ట్రీట్మెంట్స్ కానీ. అంటే మెలాస్మాకి వచ్చేసరికి ఏంటి అంటే దెర్ ఆర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లైక్ లేజర్స్ అంటాము. కొంతమందికి ఏంటి అంటే దే కెన్ గో ఫర్ సమ్ కైండ్ ఆఫ్ పీల్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ వాళ్ళు ఏంటి అంటే పర్టికులర్ గా లాక్టేషన్ పీరియడ్ లో ఆ మిలాస్మాన్ ట్రీట్ చేయటం అనేది వాళ్ళు పర్టికులర్ గా చెయ్యరు. బట్ అంతవరకు మీ స్కిన్ కేర్ గురించి మీరేం చేయాలి అంటే, అట్లీస్ట్ మాయిశ్చరైజర్ కానీ ఇంట్లో ఉన్నప్పుడు కూడాను సన్ స్క్రీన్ అప్లై చేసుకోవటం, ఇవి మినిమం బేసిక్ స్కిన్ కేర్ అనేది మీరు తప్పనిసరిగా పోస్ట్ పార్టం టైంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఐ నో లాక్టేషన్ అనేది వెరీ డిఫికల్ట్ టైం అండ్ పిల్లలకి పాలు ఇవ్వటము వీటిల్లోనే టైం అంతా అయిపోతుంది కాబట్టి ఈవెన్ వీ డోంట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ స్కిన్ సో దిస్ థింగ్ అనమాట. అంటే పర్టికులర్ గా లాక్టేషన్ టైంలో చాలా మదర్స్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో అలా నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళు అట్లీస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ గనక రోజు అప్లై చేసుకుంటే, పొద్దున సాయంత్రం లైక్ ఈవినింగ్ పూట మాయిశ్చరైజర్ లాంటివి అప్లై చేసుకుంటే యూజువల్ గా ఇటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా చాలా మంది విమెన్ కి స్కిన్ ట్యాగ్స్ అని చూస్తూ ఉంటాం. ముఖ్యంగా నెక్ రీజియన్ లో, వెనక భాగంలో అండ్ మొహం మీద కూడా స్కిన్ ట్యాగ్స్ అనేవి చాలా చూస్తుంటాం. అండ్ అండర్ నీత్ ద బ్రెస్ట్ ఇవన్నీ కూడాను. సో స్కిన్ ట్యాగ్స్ కి ట్రీట్మెంట్ అంటూ ఉంటే ఆ ట్యాగ్ రిమూవల్ మాత్రమే ట్రీట్మెంట్. సో అది ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో మళ్ళీ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్, పర్టికులర్ గా ఏంటంటే పోస్ట్ పార్టం పీరియడ్ లో మనకు అప్పుడే హార్మోన్స్ అధికంగా తగ్గటము అండ్ లాక్టేషన్ హార్మోన్ అనేది అధికంగా పెరిగిపోవటం వలన ఇటువంటి ట్యాగ్స్ అనేవి చాలా చూస్తూ ఉంటాయి. అంతేకాకుండా బరువు కూడాను ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, వెయిట్ ఫ్లక్చువేషన్స్. సో ఆ వెయిట్ ఫ్లక్చువేషన్స్ వలన కూడా ఈ స్కిన్ ట్యాగ్స్ అనేవి చాలా కామన్ గా పోస్ట్ పార్టం విమెన్ లో చూస్తూ ఉంటాం. సో దానికి కూడా ట్రీట్మెంట్ అనేది లేజర్ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు డెర్మటాలజిస్ట్. అండ్ అదే విధంగా ఒక చిన్న ఎనస్థీషియా క్రీమ్ ఇచ్చి అది తీసేస్తారు. బట్ ఇటువంటి చేంజెస్ అనేవి లాక్టేషన్ పీరియడ్ ఉన్నంత కాలం ఉంటాయి కాబట్టి అవి యూజువల్ గా పోస్ట్ పార్టం పీరియడ్ లో వాళ్ళు ట్రీట్ చేయరు. సో అవి అట్లానే ఉంచి చాలా మటుకు ఏంటంటే సైజ్ కూడా చాలా పెరుగుతాయి. సో పెరిగినటువంటివి అప్పుడే ట్రీట్ చేయకుండా యూజువల్ గా లాక్టేషన్ అయిన తర్వాత దాని సైజ్ కూడా కొంచెం చేంజెస్ అనేవి చూస్తాం మనం. సో అప్పుడు ట్రీట్మెంట్ కి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి ముఖ్యంగా ఏంటంటే స్కిన్ ట్యాగ్స్ రావటము వద్దు అన్నది మన చేతుల్లో ఉండదు కాబట్టి యూజువల్ గా సున్నిపిండి ఇట్లాంటివన్నీ వాడటం వలన మోస్ట్ ఆఫ్ ద స్కిన్ ట్యాగ్స్ ఏంటి అంటే న్యాచురల్ గా మనకి ఇంట్లో ఏదైతే దొరుకుతుందో అవి వాడటం వలన ఏంటి అంటే యూజువల్ గా ఈ స్కిన్ ట్యాగ్స్ చాలా మట్టుగా తగ్గిపోతాయి. లాక్టేషన్ అయినాక కూడా మీకు స్కిన్ ట్యాగ్స్ ఉన్నాయి అని అంటే మాత్రం తప్పనిసరిగా డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయితే వాళ్ళు కొన్ని ట్రీట్మెంట్స్ ద్వారా దాన్ని వెంటనే తీసేస్తారు. సో అదే విధంగా ఏంటి అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో యుట్రస్
యుట్రస్ అనేది చాలా అంటే పెరుగుతూ పోతుంది కాబట్టి అబ్డామినల్ స్కిన్ అనేది స్ట్రెచ్చింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దాని వలన ఈ స్ట్రెచ్ మార్క్స్ ఇవన్నీ అవును కూడా మనం ప్రెగ్నెంట్ మదర్స్ లో చూస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ ఆన్ ద అబ్డామిన్, ఎక్కడైతే ఫ్యాట్ డిపాజిషన్ లాంటివి ఉంటాయో ఆ అండర్లైన్ బ్లడ్ వెజల్స్ అనేవి కొంచెం రప్చర్ అవుతాయి కాబట్టి ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి అబ్డామిన్ మీద గానీ, థైస్ మీద గానీ, లేదంటే మనకి అప్పర్ ఆర్మ్ మీద కానీ ఇట్లాంటివి చాలా చూస్తూ ఉంటాం. సో స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండాలి అని అంటే అది కొంచెం కష్టమే, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో అవి రాకుండా ఉండటం అనేది జరగదు. బట్ వీలైనంత మట్టుగా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ముందు నుంచే, ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచే మాయిశ్చరైజింగ్ అంటే హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిన్ కి. సో మాయిశ్చరైజింగ్ లోషన్ అనేది ఎక్కువగా అంటే షీ బటర్ కంటైనింగ్ లోషన్స్ అనేవి ఎక్కువగా అప్లై చేసుకున్నారు అంటే మాత్రం డెఫినెట్ గా కొంతవరకు మనం దాన్ని తగ్గించవచ్చు. అండ్ అదే విధంగా ఏంటి అంటే డెలివరీ అయిన తర్వాత ఈ పొట్టంతా స్ట్రెచ్ అవ్వటం వలన డెలివరీ అయిన వెంటనే మీకు ఆ పొట్టంతా లోపలికి లాగేయటం అనేది జరగదు. సో అది మళ్ళీ మీకు గెట్ బ్యాక్ అవ్వాలి అంటే కొంతవరకు నార్మల్ అవుతుంది, బట్ కంప్లీట్ గా మీకు పోవాలి అంటే మాత్రం మేము అబ్డామినల్ యాబ్స్ గానీ ఎక్సర్సైజెస్ గానీ చేయాల్సి ఉంటుంది. సో అది ఎంత త్వరగా మీరు ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు అన్నది నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది చాలా మందిలో. సో యూజువల్ గా నార్మల్ డెలివరీ అయినట్టయితే 3 to 4 weeks లో అగైన్ దే కెన్ జస్ట్ గో బ్యాక్ టు దర్ రెగ్యులర్ రొటీన్ ఎక్సర్సైజెస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే సిజేరియన్ ఇట్లాంటివి ఉన్నప్పుడు మాత్రం యూజువల్ గా 6 to 8 weeks అంటే 1.5 months నుంచి 2 months తర్వాత నుంచి కూడాను వాళ్ళు అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. ఆ లోపు ఏంటి అంటే వాకింగ్ ఇట్లాంటివన్నీ వాళ్ళు చేయటం వలన ఏమవుతుంది అంటే కొంతవరకు ఆ వెయిట్ లాస్ ఏదైతే ప్రెగ్నెన్సీ వెయిట్ గెయిన్ ఉంటుందో ఆ వెయిట్ లాస్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే లాక్టేషన్ పీరియడ్ లో డైట్ మెయిన్ గా తగ్గించడం అనేది కుదరదు. ఎందుకు అంటే లాక్టేషన్ టైంలో వాళ్ళకి క్యాలరీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, ప్రతి 2 గంటలకి పాలిస్తారు కాబట్టి బాడీలో కూడా అంత క్యాలరీస్ అనేవి బర్న్ అయిపోతాయి కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి ఎక్కువ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో ఫుడ్ తగ్గించడం కాకుండా వాకింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయటం వలన ఏమవుతుంది అంటే బెటర్ గా అంటే మీరు వెయిట్ లాస్ అనేది త్వరగా వస్తుంది అంటే పోస్ట్ డెలివరీ. సో అంటే డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అంటే డైట్లు ఇంటర్మీడియట్ అట్లాంటివన్నీ కూడా మీరు లాక్టేషన్ పీరియడ్ లో చేయటం అనేది మేము అంటే వీ కెనాట్ రికమెండ్ దోస్ కైండ్స్ ఆఫ్ ఫాస్టింగ్స్ ఆర్ డైట్స్ ఆర్ డ్యూరింగ్ ద పోస్ట్ పార్టం పీరియడ్. సో తగ్గాలి అంటే మాత్రం ఇనీషియల్ గా మైల్డ్ ఎక్సర్సైజెస్ తో స్టార్ట్ చేసి ఒక 6 to 8 weeks తర్వాత కొంచెం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అవన్నీ ప్రాపర్ అండర్ జిమ్ ట్రైనర్ తో గానీ లేదంటే ఫిజియోథెరపిస్ట్ తో గానీ మీరు వెళ్ళి ఆ ట్రైనింగ్ అదంతా వెళ్ళారు అని అంటే ఆటోమేటిక్ గా మీరు గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్ స్టేట్ అంటే మీరు ఇది వరకు ప్రెగ్నెన్సీ ముందు ఎట్లా అయితే ఉన్నారో మళ్ళీ మీరు గెట్ బ్యాక్ అనేది జరుగుతూ ఉంటుంది. మేడం ఇప్పుడు చాలా మందికి డెలివరీ అయిన తర్వాత ఫుడ్ తీసుకునే విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటది. అంటే సిజరీన్ అయిన వాళ్ళు ఇది తినకూడదు, పప్పు తినకూడదు అనేది కొందరికి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చూస్తుంటే విలేజ్ లలో కూడా అసలు ఏం పెట్టరండి 1 month 2 months వరకు అవి స్టిచెస్ పడతాయి కదా మేడం, అది మళ్ళీ మానదేమో అనే ఒక దాని మీద వాళ్ళకి ఓన్లీ ఒక కారంతో పెడుతుంటారు. ఓన్లీ కారం, మీకు ఐడియా ఉండే అది ఓన్లీ ఆ కారంతో పెడతారు కదా, అదేమన్నా ఎఫెక్ట్ పడుతుందా బాడీ మీద? డెఫినెట్ గా ఎఫెక్ట్ పడుతుందండి. ఎందుకంటే మీ పోస్ట్ పార్టం హెల్త్ అంటే మెంటల్, ఫిజికల్ అండ్ సైకలాజికల్ హెల్త్ అనేది ముఖ్యంగా మీ డైట్ మీద చాలా చాలా ఆధారపడి ఉంటుంది. సో అది తినకూడదు, ఇది తినకూడదు మీరు అంటున్నారు విలేజెస్ లోనే అట్లా చేస్తున్నారు అని. అట్లా ఏమీ లేదు. ఇప్పుడు ఈవెన్ మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా మనకి అంటే లైక్ మంచి ఇది ఉన్న ఎఫ్లూయెంట్ సొసైటీస్ లో కూడా దిస్ ఇస్ స్టిల్ ఎ మిత్ అన్నమాట. సో ముఖ్యంగా ఏంటి అంటే పోస్ట్ పార్టం అంటే పర్టికులర్ గా డెలివరీ అయిన తర్వాత
ప్రోటీన్ రిచ్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్, క్యాలరీ రిచ్ డైట్ అనేది తప్పనిసరిగా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఫర్ దెమ్ టు గెట్ బ్యాక్ అండ్ రెస్టోర్ దేర్ ఓన్ హెల్త్ గానీ మళ్ళీ నార్మల్ హెల్త్ రావాలి అంటే మాత్రం మీరు పథ్యాలు ఇట్లాంటివి చేయటం అనేది అస్సలు మంచిది కాదు, పర్టికులర్ గా లాక్టేషన్ పీరియడ్ లో. అందుకని నేను చెప్తూ ఉంటా, అంటే డైటింగ్స్ గానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ గానీ ఇట్లాంటివి అస్సలు లాక్టేషన్ పీరియడ్ లో చేయకూడదు. లాక్టేషన్ పీరియడ్ ఇస్ సంథింగ్ మీరు తింటేనే పాలు వస్తాయి, పాలు వస్తే మళ్ళీ క్యాలరీ బర్న్ అవుతుంది, మళ్ళీ మీరు తినాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ ద సైక్లికల్ కైండ్ ఆఫ్ ఇదన్నమాట. సో పప్పులు తినకుండా ఉండటం, పర్టికులర్ గా పప్పు దినుసులు తినకుండా ఉండటం ఇట్లాంటివి అస్సలు చేయకూడదండి. ప్రెగ్నెన్సీ తర్వాత ప్రోటీన్ రిచ్ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రోటీన్ వల్లనే ఇన్ఫ్లమేషన్ అదంతా కూడా మంచిగా అయ్యి ఈవెన్ కుట్లు కూడా మంచిగా మానటానికి చాలా సహకరిస్తుంది. సో అస్సలు అలాంటి మిస్కన్సెప్షన్స్ లో మిత్స్ లో అనేది ఎవ్వరు ఉండటానికి వీల్లేదు. సో డైట్ అనేది మీరు మంచిగా చేస్తేనే బేబీకి కూడాను రిక్వైర్డ్ న్యూట్రియంట్స్ అనేవి వెళ్తాయి, మీకు రిక్వైర్డ్ న్యూట్రియంట్స్ అనేది వస్తుంది, అండ్ పోస్ట్ పార్టమ్ రికవరీ అనేది మీకు ఎర్లీగా అవుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే మీ డైట్ తో పాటు ఎక్సర్సైజెస్, అంటే మీరు రెగ్యులర్ వాకింగ్, మీ పనులు మీరు బేబీ పనులు మీరే చేసుకోగలగటానికి మీకు అట్లీస్ట్ స్ట్రెంగ్త్ అనేది కావాలి. సో స్ట్రెంగ్త్ లేనిది ఏంటి అంటే చాలా మంది ఏమవుతారు అంటే డెలివరీ అయిన తర్వాత బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి, వెన్నుముకకి సూది ఇవ్వటం వల్లనే మాకు బ్యాక్ పెయిన్ కంటిన్యూస్ గా ఉంటుంది అని అన్నది చాలా మంది కంప్లైంట్ అన్నమాట. బట్ మేము ఇచ్చే సూది అంటే ఎలా ఉంటుంది అంటే హెయిర్ స్ట్రాండ్, అంటే ఇప్పుడు మనకి హెయిర్ ఎంత థిన్ గా ఉంటుందో అంత థిన్ నీడిల్ తో మేము ఇస్తాం. ఓకే, సో అంత థిన్ నీడిల్ తో ఇచ్చేదానికి బ్యాక్ పెయిన్ అనేది అస్సలు కాంప్లికేషన్ కాదండి. యూజువల్ గా బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే మీరు డైట్ సరిగ్గా తీసుకోపోవటం వలన, డెలివరీ అయిన తర్వాత పోస్చర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వలన, అంటే మిల్క్ ఇచ్చేటప్పుడు కానీ కూర్చునేటప్పుడు కానీ అంటే టీవీ చూస్తున్నప్పుడు కానీ మీరు పోస్చర్ అంటే స్ట్రెయిట్ గా ఉండటం అనేది చాలా మంది చెయ్యరు. అండ్ మిల్క్ ఇచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే మీరు షోల్డర్స్ డ్రూపింగ్ చేయటము అండ్ ముందుకు వంగి పాలు ఇవ్వటము ఇట్లాంటివి చేయటం వలన బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది తప్ప వెన్నుముకకి సూది ఇవ్వటం వలన మాత్రం బ్యాక్ పెయిన్ అనేది రాదు. సో ఇటువంటి మిస్కన్సెప్షన్స్ మిత్స్ ఏమన్నా ఉంటే మాత్రం డెఫినెట్ గా మీ మైండ్ నుంచి అవి తొలగించేసుకొని ముఖ్యంగా ఎక్సర్సైజ్ అంటే నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ లాంటివి చేసుకొని ఒక 3 to 4 వీక్స్ వరకు, ఆ తర్వాత నుంచి మీరు కావాలి అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చేసుకొని డైట్ లో మాత్రం ఎటువంటి చేంజెస్ చేయకుండా లాక్టేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు డైటింగ్స్ కానీ ఏమన్నా చేయాలి అనుకుంటే దెన్ యూ కెన్ స్టార్ట్ బ్యాక్ యువర్ రెగ్యులర్ రొటీన్. ఓకే మేడం, ఇంకొక డౌట్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత 3-4 మంత్స్ తర్వాత మనం డాక్టర్ ని కన్సల్ట్ అయినప్పుడు ఐరన్ కాల్షియం తీసుకోవాలి అని అంటారు. అంటే మనం హెల్దీగా ఉన్న ఆ టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తారా, ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఐరన్ కాల్షియం తీసుకోమనే సజెషన్ ఉంటుందా డాక్టర్ దగ్గర? అంటే యూజువల్ గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ రిక్వైర్మెంట్ అనేది కొంచెం ఉంటుందండి. అంటే బేబీకి మీకు రిక్వైర్మెంట్ ఆఫ్ క్యాలరీస్ కానీ మినరల్స్ కానీ మైక్రో న్యూట్రియంట్స్ కానీ అట్లాంటివి ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటి అంటే మన ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఏషియన్ వాళ్ళల్లో ఏంటంటే మనం ఐరన్ రిచ్ డైట్ అనేది మన రెగ్యులర్ డైట్ లో కూడా ఉండదు. అండ్ ఉన్నా కూడాను మన అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది మన బాడీకి అంతగా ఉండదు కాబట్టి ముఖ్యంగా ఈ ఐరన్ టాబ్లెట్స్ అనేవి అంటే ముఖ్యంగా ఏషియన్ సబ్ కాంటినెంట్ లో ఉండే ఆడవాళ్ళందరూ కూడాను తీసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు మనకి రీజియన్ వైజ్ ఉంటుంది. వేరే యూకే గానీ వేరే కంట్రీస్ గానీ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ కూడా పర్టికులర్ గా వాళ్ళకి హీమోగ్లోబిన్ ఫెర్రిటిన్ వాల్యూస్ చెక్ చేస్తారు. సో దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. బట్ ఏషియన్ విమెన్ కి మాత్రం వాళ్ళు నార్మల్ గా కూడాను అంటే మన వాళ్ళు అక్కడ ప్రెగ్నెంట్ అయినప్పుడు అక్కడ డాక్టర్స్ ఏషియన్ విమెన్ హ్యావ్ ఏ అంటే ఒక జెనెటిక్ ఇది ఉంటుంది అనమాట. మన బాడీకి ఒక అది ఐరన్ అబ్జార్బ్ చేసుకునే అంత అటువంటి కెపాసిటీ అనేది ఉండదు కాబట్టి ముఖ్యంగా మన ఇండియన్ అండ్ ఏషియన్ విమెన్ కి అంత ఉండదు కాబట్టి యూజువల్ గా ఐరన్ రిచ్ డైట్ అండ్ ఐరన్ సప్లిమెంట్స్ అనేవి ప్రెగ్నెన్సీలో పెడతాం. సో ఐరన్ సప్లిమెంట్స్ తో పాటు కాల్షియము విటమిన్ డి కూడాను మన వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం సన్ ఎక్స్పోజర్ ఉండదు. ఈ మధ్య కాలంలో ఎవ్రీబడి ఆర్ సిట్టింగ్ ఎట్ హోమ్.
Yes, madam. ఓకే. సో ఆబ్వియస్లీ ఆ సన్ ఎక్స్పోజర్ లేకపోవడం వలన మీకు నాకు అందరికి ఇప్పుడు మనం అవును. విటమిన్ డి గనక చెక్ చేస్తే తక్కువగానే ఉంటుంది. ఉంటుంది. అవును. సో విటమిన్ డి గనక తక్కువగా ఉంటే అది చాలా ఎఫెక్ట్ మన హెల్త్ మీద కూడా పడుతుంది. సో యూజువల్ గా ఏంటంటే ప్రెగ్నెంట్ మదర్స్ లో అండ్ ముఖ్యంగా ఏంటంటే కొన్ని రిలీజియస్ బిలీఫ్స్ వలన కానీ వాటి వలన కూడా ఏంటంటే మనము అంటే ఫేస్ అంతా కూడా కవర్ చేస్తూ ఉంటాం. అవును సో madam. ఆ కవర్ చేసినప్పుడు కూడా మనకు ఆ విటమిన్ డి అనేది రాదు. సో అందుకని ఏంటి అంటే ముఖ్యంగా ప్రెగ్నెంట్ మదర్స్ మాత్రం తప్పనిసరిగా 500 to 1000 mg ఆఫ్ కాల్షియం, 1000 to 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ విటమిన్ డి అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అట్లా కాకుండా తక్కువ గాని ఎక్కువ గాని అంటే చాలా మంది ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ ముందు 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వీక్లీ వన్స్ తీసుకుంటారు. సో అదే కంటిన్యూ చేసేస్తారు అనమాట ప్రెగ్నెన్సీలో కూడా. అట్లా చేయటానికి కుదరదు. ఎందుకంటే హై డోసెస్ ఆఫ్ విటమిన్ డి ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద ఫీటస్ అన్నమాట బేసికల్ గా. సో అందుకని మనం అంత హై డోసెస్ అనేవి అడ్వైస్ చేయము ప్రెగ్నెన్సీలో. మినిమల్ అంటే 60 mg ఆఫ్ ఎలిమెంటల్ ఐరన్ ఒకటి అండ్ 500 to 1000 mg ఆఫ్ కాల్షియం విత్ 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ విటమిన్ డి. ఇవి కాకుండా ఏంటంటే జింక్, మెగ్నీషియం, మ్యాంగనీస్ ఇట్లా మైక్రో న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో మినరల్స్, అదర్ విటమిన్స్, మినరల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బేబీ బ్రెయిన్ హెల్త్ కానివ్వండి, బేబీ ఓవరాల్ హెల్త్ కానివ్వండి. సో అట్లాంటప్పుడు మేము మల్టీవిటమిన్ అనేది యాడ్ చేస్తాం. సో ఇవన్నీ కూడాను మనం సెకండ్ ట్రైమిస్టర్ వచ్చినాక యాడ్ చేస్తాం. మొదటి 3 నెలల్లో మదర్ కి కావాల్సింది ఒక్క ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ మాత్రమే. సో ఇది ప్రెగ్నెన్సీ ముందు కూడా అంటే ప్రెగ్నెన్సీ ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకు కూడా ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ అనేది ఇస్తాము. అండ్ ఫోలిక్ యాసిడ్ అనేది ఫస్ట్ 3 months అనేది ఇస్తామన్నమాట. ఈ ఫోలిక్ ఆమ్లం అనేది ఎందుకు అంటే బిడ్డ బ్రెయిన్ డెవలప్మెంట్, స్పైన్ డెవలప్మెంట్ కి చాలా ఇంపార్టెంట్. అదే విధంగా కొన్ని డిసీజెస్ లో అంటే డయాబెటీస్ ఇట్లాంటి అంటే క్రానిక్ అంటే టైప్ 2 డయాబెటీస్ ముందే ప్రెగ్నెంట్ ముందే వాళ్ళు డయాబెటీస్ ఉంటారు, ప్రెగ్నెంట్ ముందే హైపర్ టెన్షన్ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా ఫోలిక్ యాసిడ్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది అనమాట. సో అట్లాంటి వాళ్ళకి మాత్రమే మనం ఫోలిక్ యాసిడ్ అదే నార్మల్ గా ఫోలిక్ యాసిడ్ అయితే మొదటి 3 నెలలు ఇస్తాము. కొంతమందికి మనం త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తాము. లేని పక్షంలో ఏంటి అంటే 4, 5, 6 నెలల్లో అంటే 4వ నెల నుంచి ఐరన్, కాల్షియం, విటమిన్ డి అనేది మాత్రం తప్పనిసరిగా మనం మదర్ కి సప్లిమెంట్ కింద ఇస్తూ ఉంటాం అన్నమాట. సో అది తీసుకోవటం వలన ఎందుకు కాదు ఎందుకు వద్దు అని అంటే మన జెనెటిక్ మన ఏషియన్ సబ్ కాంటినెంట్ లో ఉండే ఆడవాళ్ళందరికీ కూడా అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది ఉండదు కాబట్టి వి యూజువల్లీ గివ్ ఐరన్ సప్లిమెంట్ యాజ్ ఏ సప్లిమెంట్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. ఓకే మేడం, ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత కూడా కొందరు కలర్ చేంజ్ అవుతారు, కొందరు బ్లాక్ అయిపోతున్నారు. దానికి ఏమన్నా ప్రాబ్లమా అంటే ఏం ప్రాబ్లం అంటారు? సో యూజువల్ గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో కూడాను చాలా మందికి కలర్ చేంజెస్ ఉంటాయి. అంటే చాలా మంది ఏమంటారు అంటే ప్రెగ్నెన్సీలో ఇంకా ప్రెగ్నెన్సీ గ్లో అనేది ఉంటుంది. సో దాని వలన ఆడ బిడ్డనా మగ బిడ్డనా అని కూడా వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. ఇవన్నీ పర్టికులర్ గా ఇవన్నీ మిత్స్ అని. కొంతమందిలో ఏంటంటే హార్మోనల్ యాక్టివిటీ వలన దేర్ స్కిన్ విల్ రెస్పాండ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో అందరూ తెల్లగా అవ్వాలనో అందరూ నల్లగా అవ్వాలనో అట్లా అయితే ఏం కాదు. బట్ యూజువల్ గా ఏంటంటే మనకి వెయిట్ గెయిన్ అనేది పెరుగుతుంది కాబట్టి ముఖ్యంగా నేప్ ఆఫ్ ద నెక్ దగ్గర, బినీత్ ద బ్రెస్ట్, పొట్ట మీద అండ్ కొంచెం ఫోర్ హెడ్ మీద, సైడ్ వర్డ్స్ మీద ఇట్లాంటి దగ్గర పిగ్మెంటేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ పిగ్మెంటేషన్ ఏంటంటే ముఖ్యంగా లాక్టేషన్ అయిన తర్వాత నార్మల్ గా వాళ్ళ ముందు ఉండే ఏదైతే అంటే వాళ్ళ అంటే ఎంత పిగ్మెంట్ ఉంటుందో అంటే ఎట్లా ఉంటుంది, ఎందుకంటే మెలానిన్ ప్రొడక్షన్ గానీ అవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో కొంచెం ఎక్కువ హెచ్చు తగ్గులు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో దాని వలన ఈ పిగ్మెంటేషన్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో డెలివరీ అయిన తర్వాత, లాక్టేషన్ అయిన తర్వాత యూజువల్ గా వాళ్ళ ముందు ఏదైతే కలర్ ఉండేవాళ్ళో అదే కలర్ కి యూజువల్ గా వచ్చేస్తారు. సో అట్లాంటి లేని పక్షంలో ఏంటి అంటే అది వెరీ వెరీ రేర్ గా రాకుండా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ నార్మల్ గా అయితే 99.99% they will go back to their normal
కలర్. బట్ ఏంటి అంటే నేను ముందుగానే చెప్పినట్టు కొంత అంటే మాయిశ్చరైజర్, SPF, సన్ స్క్రీన్ లోషన్స్ కొంచెం కేర్ తీసుకోవాలి అంటే. వాళ్ళ రెగ్యులర్ కేర్ అయితే తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే మేడం, చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మేడం. మాకున్న డౌట్స్ ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. నమస్తే.